శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణాన్ని సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం ప్రతిరోజు కూడాను. నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 4వ స్కందమైన 4వ స్కందాన్ని 60 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 61వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఎక్కడున్నాం మనం? భాగవతంలో పృథు చక్రవర్తి కథ నడుస్తున్నది. ఆయన ఆత్మని పరమాత్మలో కలిపేసుకున్నాడు యోగ మార్గం ద్వారా. ఆ తర్వాత ఆ శరీరాన్ని చితి పేర్చి ఆ చితిలో ఉంచి తను కూడా మరి సహగమనం చేసింది ఆయన భార్య మహాపతివ్రత అయిన నా పేరేంటి మర్చిపోయాను. అప్పుడే నేను చెప్పాను, వాళ్ళు మర్చిపోయాను. అర్చి మహాదేవి ఆయన భార్య పేరు. ఆ తర్వాత మరి ఉదక తర్పణం కూడా ఇచ్చింది. ముందుగా ఉదక తర్పణం ఇచ్చి ఆ తర్వాత ఆయన శరీరాన్ని చితిలో వేసి చితిలో పెట్టి తను కూడా ఆత్మార్పణ చేసుకుంది. అప్పుడు దేవతలు ఏం చేశారయ్యా అంటే, పైనుంచి ఇదంతా చూస్తూ చక్కటి మందార పుష్ప వర్షాన్ని కురిపించారట వాళ్ళ మీద. అప్సరసులు నాట్యం చేశారు. దేవతలు శంఖాలు పూరించి మంగళవాద్యాలు మోగించారు. కిన్నెరలు గానం చేశారు. మరి సురులంతా కూడాను వాళ్ళని స్తుతించారు దేవతలే. ఇంకా ఆ దేవతా స్త్రీలు అక్కడ ఈ విధంగా తమలో తాము అనుకుంటున్నారట, ఇటువంటి వింతను మనం ఎప్పుడూ చూడలేదు. ఈ అర్చి మహాపుణ్యాత్మురాలు లక్ష్మీదేవి విష్ణుదేవుణ్ణి అనుసరించినట్లు తన పతిని మహాసాధ్వి అనుసరించింది. ఎంత ధన్యాత్మురాలు! ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలకు వెళ్తుంది ఈమె. ఇది ముమ్మాటికి నిజం. పరమ యోగీంద్రులకు కూడా సాధ్యం కాని పవిత్ర ప్రవర్తన వల్ల ఈ వధూమణి, ఈ అర్చి మహాదేవి పృథు చక్రవర్తిని అనుసరించి అనన్య సామాన్యమైన ఘనతను పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు ఆ దేవతా స్త్రీలందరూ కూడాను. అందువల్ల పతివ్రతలకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ లోకంలో. శ్రీహరి స్థానాన్ని పొందడానికి అవసరమైన వివేకాన్ని అందించే ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించిన పుణ్యాత్ములకు పొందరాని స్థానం అంటూ ఏదీ ఉండదు. అటువంటి మోక్షానికి సాధనమైన మనుష్య జన్మ ఎత్తి కూడా విషయబంధాల్లో తగులుకొని ప్రవర్తించేవాడు తనను తాను మోసగించుకొని ఆత్మవంచకుడవుతున్నాడు అని ఈ విధంగా దేవతలందరూ కూడా తనను కొనియాడుతుండగా అర్చి మహాదేవి తన పతి అయిన పృథు చక్రవర్తి పొందిన విశేష వైభవోపేతమైన విష్ణులోకాన్ని పొందింది అని విదురునికి మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా అన్నాడు, పృథు చక్రవర్తి మహానుభావుడయ్యా, పాపరహితుడు, పరమ భాగవతుడు సుమా. ఆ పృథు చక్రవర్తి పుణ్య చరిత్రను అంతటిని కూడా నీకు నేను చెప్పాను. ఒక్కొక్క కథ అయిపోయిన తర్వాత ఫలశ్రుతి అని ఉంటుందన్నమాట. అది ఈ కథను భక్తితో శ్రద్ధతో వినేవారు, చదివేవారు, వినిపించేవారు పాపాలు తొలగి పృథు చక్రవర్తి పరమపదాన్ని అందుకున్న విధంగా వాళ్ళు కూడా, ఎవరు ఈ చరిత్రను చదువుకునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఆ శ్రీహరి పాదార విందాలని తప్పనిసరిగా పొందుతారు. ఓ విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు, ఈ పుణ్య కథను భక్తితో పఠించిన బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సును పొందుతాడు, క్షత్రియుడు అఖండ రాజ్యాన్ని పొందుతాడు, వైశ్యుడు అపార ధనాన్ని పొందుతాడు, శూద్రుడు అత్యంత కీర్తిని పొందుతాడు. ఈ పుణ్య చరిత్రను భక్తితో 3 సార్లు చదివితే దరిద్రుడు ధనవంతుడవుతాడు, అప్రసిద్ధుడు సుప్రసిద్ధుడవుతాడు, సంతానహీనుడు సంతానవంతుడవుతాడు, అజ్ఞాని విజ్ఞానవంతుడై విశేష ఖ్యాతిని ఆర్జించి సుఖిస్తాడు.
ఇంకా ఈ పుణ్య చరిత్ర ఈ లోకంలోని పురుషులకు శుభాల్ని కలిగిస్తుంది, అశుభాల్ని తొలగిస్తుంది, ధనాన్ని ఇస్తుంది, విపులమైన కీర్తిని చేకూరుస్తుంది. మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు, ఆయుష్ను పెంచుతుంది, స్వర్గాన్ని అందిస్తుంది, కలిదోషాన్ని హరిస్తుంది. చతుర్విధ పురుషార్థాలను కోరేవారికి ధర్మార్థ కామ మోక్షాలని ఆ పురుషార్థాలని సిద్ధింపచేస్తుంది. అందువల్ల ఈ చరిత్ర తప్పకుండా వినవలసింది. యుద్ధానికి పోయే ముందు రాజు ఈ చరిత్రను విని శత్రువుల్ని ఎదుర్కొంటే విజయం లభిస్తుంది. ఇతర సంగమాన్ని మాని భగవంతుడిపై మనస్సు నిలిపినవాడై ఈ పుణ్య చరిత్రను విని చదివి ప్రతిదినము పలువురికి చెప్పే ధన్యాత్ముడికి సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి శ్రీహరి పాదాల మీద నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అతడు కూడా తప్పనిసరిగా పృథు చక్రవర్తి పొందిన విష్ణు పదాన్ని పొందుతాడు. ఈ విధంగా మైత్రేయ మహర్షి విదురునికి చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు. ఆ తర్వాత చదివిన కదా, పృథు చక్రవర్తికి అర్చి మహాదేవికి పుట్టిన కుమారుడు విజితాశ్వుడు. గొప్ప కీర్తిని పొందాడు. ఇతను ఘనమైన గుణాలు కలిగిన వాడు. ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని తీసుకొని రావటం వల్ల అతనికి ఆ పేరే సార్థకం అయిపోయింది. విజిత అశ్వుడు, అశ్వాన్ని గెలిచినవాడు. ఇంద్రుడే సాక్షాత్ ఇంద్రుడు తీసుకెళ్తుంటే అతనితో యుద్ధం చేసి పట్టుకొచ్చాడు కాబట్టి అతనికి విజితాశ్వుడు అనే నామం సార్థకమైంది. ఈ విజితాశ్వుడు వీరాధివీరుడై విశాల యశో విరాజితుడై శౌర్య ధైర్యాది గుణ సంపన్నుడై తండ్రికి తగిన తనయుడై పృథ్వీ చక్రవర్తి తర్వాత ఈ పృథ్వీని పాలించాడు. ఇంద్రుడు అంతర్ధానం చెంది అశ్వాన్ని అపహరించిన సందర్భంలో తాను కూడా అంతర్ధాన విద్యతో ఇంద్రుడిని జయించినందువల్ల విజితాశ్వుడు, అంతర్ధానుడు అనే బిరుదులు కూడా ఈయనకు వచ్చినాయి. అంతర్ధానుడు అని. ఆ ఇంద్రుడు మాయమైపోతే ఈయన కూడా మాయమైపోయాట. మాయాశక్తి కూడా ఆయన్ని వరించిందనమాట. విజితాశ్వుడు మహారాజు అయిన తర్వాత అతడు తమ్ముళ్ళ పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. తన నలుగురు తమ్ముళ్ళలో హర్యేశ్వరుడు అనేవాడికి తూర్పు దిక్కును, ధూమ్రకేశుడికి దక్షిణ దిక్కును, వృకునకు పడమటి దిక్కును, ద్రవిణుడికి ఉత్తర దిక్కును సమంగా పంచి ఇచ్చాడు. విజితాశ్వుని భార్య పేరు శిఖండిని. మనకు ఒక శిఖండే తెలుసు కదా, కొజ్జాలు అంటాం కదా మనం భారతంలో. మరి ఇక్కడ ఇంకొక శిఖండిని పేరు కూడా ఉంది, ఆడామె. విజితాశ్వుడి భార్య. ఆ తర్వాత వశిష్ఠుడు ఇచ్చిన శాపం చేత మనుష్యులుగా వీళ్ళు పుట్టాల్సి వచ్చింది. ఎవరు? ఈ విజితాశ్వుడు, శిఖండిని. ఇక విజితాశ్వుడు కాదు, 3 త్రేతాగ్నులు అంటామే, వాళ్ళు వీళ్ళకి పుత్రులై జన్మించారట. గార్హపత్యము, ఆహమనీయము, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నులు ఉంటాయి. ఆ అగ్నులకి పూర్వం వశిష్ఠుడు ఇచ్చిన శాపం వల్ల వీళ్ళకి పుత్రులై జన్మించారు. రేపు మనం ఈ కథను కొనసాగిద్దాం. 61వ భాగం పూర్తి చేశాం. రేపు 62వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. చేకూరాహారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు
తుకారామే కృపాలునంటూ సాయిని కీర్తించే చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.